1 కిలో పండుమిర్చి, అర్ధపావంత చింతపండు, ఒక 3 గడ్డల ఎల్లిపాయలు, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఈ పండుమిరపకాయల పచ్చడి పెడతా చూడండి. కొంచెం జీలకర్ర, ఒక 2-3 చెంచాలంత జీలకర్ర. చూడండి, అర్జెంటుగా ఎవరన్నా కావాలనుకుంటే పచ్చడి పెట్టుకోవచ్చు. ఒక వాయి పడితే పచ్చడి అయినట్టే. కలర్ఫుల్గా పచ్చడి అయితే సూపర్గా కనబడుతుంది. పడతాను ఇప్పుడే. కొంచెం అంతా తాలింపు పెడతా చూడండి. తాలింపు పెట్టకుండా సీసా జాడీలు ఎత్తుకొని ఉంచుకుంటే బాగా రోజులు ఉంటుంది. 2-3 నెలల దాకా నైన్ ఉంటుందండి. ఇప్పుడైతే మా వాళ్ళు పిల్లలు తినే మందం కొంచెం పెడతా తాలింపు. తాలింపుకి కావాల్సినవి 4-5 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర. నూనె అయితే కాగింది. స్టవ్ ఆఫ్ చేసిన కొంచెం నూనె చల్లారినాక కలుపుతా. నూనె చల్లగా అయిందండి. ఇప్పుడైతే ఇందులో పచ్చడి వేస్తాను. మనం ఎప్పుడు తినే మందం అప్పుడే తాలింపు పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే నూనె ముక్క పడుతుంది కదా. ఇది సీసా జాడీలు ఎత్తుకొని ఉంచుకొని కొంచెం జీలకర్ర పౌడర్, ఇది కొంచెం మెంతి పౌడరు కలిపిన. ఇది తాలింపు పెట్టండి. ఇది తాలింపు పెట్టింది. ఇప్పుడు ఇది ఒడిసినాక మళ్ళీ ఇది తాలింపు పెడతా. సీసా జాడీలు ఎత్తి అయితే ఉంచుతండి. మీకు ఇట్లా నచ్చినట్టయితే పండుమిరపకాయలు ఇప్పుడు మార్కెట్లో ఫుల్ దొరుకుతాయి కదా. 1/2 కిలో అయినా పర్వాలేదు తెచ్చుకొని. పచ్చి చింతకాయలు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. పచ్చి చింతకాయలు దొరకాలి నాకు పండుమిర్చి చేసిన. మీకు నచ్చినట్టయితే చేసుకోండి. బాయ్ అండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కారం.